నమస్తే దోస్తులు. చదువుల తల్లి కొలువు తీరిన మన బాసర పుణ్యక్షేత్రం ఇక మునుపట్లేక ఉండదు. మన అమ్మవారి గుడిని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు సర్కారు నడుం బిగించింది. 200 కోట్ల రూపాయలతో బాసరను ఎట్లా డెవలప్ చేయబోతున్నారో ఈ వీడియోలో చూద్దాం రండి. వసంత పంచమి పండుగ సందర్భంగా దేవాదాయ శాఖ మెయిన్ సెక్రటరీ శైలజా రామయ్యర్ గారు బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. సర్కారు తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనం తర్వాత మనందరికీ ఒక మంచి మాట చెప్పిండ్రు. అదేంటంటే 200 కోట్ల పైసలతో బాసర అభివృద్ధికి ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తామని చెప్పిండ్రు. అసలు ఏం చేస్తారో తెలుసా? 200 కోట్ల నిధులు. ఈ పైసలతో ఆలయం చుట్టుపక్కల అద్దం లెక్క మెరిసిపోయే పనులు చేస్తారట. పుష్కరాల ఏర్పాట్లు. వచ్చే గోదావరి పుష్కరాలకు భక్తులకు అసలు ఏ రంది లేకుండా ఇప్పటి నుంచే గట్టి ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చిండ్రు. ఇక భక్తులకు సౌకర్యాలు. దూరం నుంచి వచ్చే భక్తులకు క్యూ లైన్లల్లా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈడ ఉండడానికి మంచి వసతులు కల్పించబోతున్నారు. ఇక ఈ ప్రోగ్రాంలో మన నిర్మల్ ముదోల్ ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి గారు, పవర్ రామారావు పటేల్ గారు, సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ గారు అందరూ పాల్గొన్నారు. బాసర గుడిని దేశంలోనే నెంబర్ 1 చేస్తామని ఈ సందర్భంగా వాళ్ళు చెప్పిండ్రు. ఇక చూసిర్రు కదా దోస్తులు, మన బాసర ఈ తీరుగా మారబోతుందట. అమ్మవారి దయ అందరి మీద ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, మన ఛానల్ను గట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? ఉంటా మరి.